హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కనిష్క ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒకతను కనిష్క దగ్గరకు వస్తాడు. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? నేను తీసుకురమ్మన్నది తీసుకొచ్చావా అని కనిష్క అతన్ని అడుగుతూ ఉంటుంది. తీసుకొచ్చాను మేడం, ఇదిగోండి అని చెప్పి అతను నల్ల తేలుని కనిష్కకు చూపిస్తూ ఉంటాడు. మేడం, ఈ తేలు కుడితే చాలా ప్రమాదం, ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోవచ్చు అని చెప్పి అతను చెప్తూ ఉంటే నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పి కనిష్క అతనితో చెప్తూ ఉంటుంది. సరే సరే, ఇది నాకు ఇచ్చి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కనిష్క చెప్పడంతో ఆ నల్ల తేలుని కనిష్కకిచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓసే తులసి, నా సిద్ధు పక్కన కూర్చొని నువ్వు సీతారాముల కళ్యాణం చేస్తుంటే నేను చూస్తూ ఉండాలా? ఊరుకోను, నేను చూస్తూ ఉండలేవను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ రాములవారి కళ్యాణం జరిగే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు, తులసి రాములవారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక మరోవైపు జాను ఎక్కడ తులసి కంట పడుతుందా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. విశ్వ జానుని చూసి తులసి గారి కంట జాను పడుతుందేమోనని టెన్షన్ పడుతున్నట్టుంది. జానుని తొందరగా గుడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశ్వ త్రివేణి దగ్గరకు వెళ్ళి ఇంటికి వెళ్దామమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి విశ్వ, అప్పుడే ఇంటికి వెళ్దామంటున్నావు? రాముల వారి కళ్యాణం చూడకుండా ఎలా వెళ్తాము అని చెప్పి త్రివేణి అంటూ ఉంటుంది. అబ్బా అమ్మ ఇప్పుడే వచ్చేలా లేదు, కనీసం వైషునన్నా అడుగుతాను అని చెప్పి విశ్వ మనసులో అనుకొని వైషు వెళ్దామా ఇంటికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా అప్పుడే ఇంటికి అంటున్నావు? రాముల వారి కళ్యాణం జరగాలి, అలాగే భానుని కలవటం కోసం ఈరోజు ఒక సింగర్ ఇక్కడికి వస్తున్నాడు. భానుకి ఆ సింగర్తో మీట్ చేపిస్తే కనుక మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. ఏంటి వైషు నువ్వు అనేది? భానుని కలవటానికి సింగర్ వస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును బావా, భాను పడిన పాటని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చాలానే లైక్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి. భాను గొంతు చాలా బాగుందని చాలామంది చెప్పారు. వాళ్ళలో ఒక అతను సినిమాలు తీస్తూ ఉంటాడంట, భానుని తన సినిమాలో సింగర్గా పెట్టుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. భానుని కలవటానికి సింగర్ రావటం ఏంటి అని చెప్పి విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జాను కూడా విశ్వ దగ్గరకు వచ్చి తొందరగా గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేంటి భాను, నిన్ను కలవటానికి సింగర్ వస్తున్నాడని చెప్పాను కదా అని చెప్పి వైషు అంటుంది. అది కాదు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి భాను అంటూ ఉంటే మీ ఇద్దరికి ఏమైంది? గుడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పూజ పూర్తవ్వకముందే ఇంటికి వెళ్దామంటున్నారు. రాముల వారి కళ్యాణం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి రాను అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. బాబా నువ్వు కూడా వెళ్ళటానికి వీల్లేదు, ఇప్పుడు మన రాముల వారి కళ్యాణం దగ్గరుండి చూస్తేనే రేపు మన కళ్యాణం చాలా బాగా జరుగుతుందంట అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. సరే గట్నైతే నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి భాను అంటూ ఉంటే లేదు భాను, నువ్వు కూడా ఉండాలి, ఈరోజు నీకు మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. అది కాదు వైషమ్మ అని చెప్పి భాను అంటూ ఉంటే ఇప్పుడు నేను ఎవరి మాట వినను, ఈరోజు మనమంతా కూడా రాముల వారి కళ్యాణం పూర్తయిన తర్వాతే ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. దేవుడా ఏంటయ్యా ఇలా నన్ను ఇరకాటంలో పెట్టేశావు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీనివాసరావు లక్ష్మి లగేజ్ పట్టుకొని ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటారు. యాండి ఏంటండి మన పరిస్థితి అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. బాధపడకు లక్ష్మి, మనకు కూడా మంచి రోజులు వస్తాయిలే అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఎప్పుడండి, ఎప్పుడు మనకి మంచి రోజులు వచ్చేది? మనం పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాం కదండి, ఆ దేవుడికి మనం అయినా కనికరం లేదా అండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో చెప్పలేం కదా లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అయినా మనకేమైంది లక్ష్మి, మనం ఈరోజు రోడ్డున పడ్డాము, అంతేకాని మన పిల్లల జీవితాలు చాలా బాగున్నాయి, అది దేవుడిచ్చిన వరం అనుకోవాలి. పిల్లలు బాధపడుతుంటే మనం ఎంత గొప్పగా ఉన్నా కూడా జీవితాంతం బాధపడాల్సిందే కదా లక్ష్మి అని శ్రీనివాసరావు అంటూ ఉంటే అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే పద లక్ష్మి, ఈరోజు రాముల వారి కళ్యాణం, గుడికి వెళ్ళి రాముల వారికి సీతమ్మ తల్లికి దండం పెట్టుకొని వెళ్దాం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. సరే అండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు కనిష్క నల్లతేలుని తీసుకొని వచ్చి తులసి సిద్ధు పూజ చేస్తూ ఉంటే కనిష్క నల్లతేలుని తీసుకొని వచ్చి వస్తే తులసి, నువ్వు చేస్తుంది సీతారాముల కళ్యాణమే,
రాముల వారి కళ్యాణం పూర్తయిన కాసేపటికే నీకు అంత్యక్రియలు చేస్తారే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. వెళ్ళి ఆ తులసిని కాటు వెయ్యి అని చెప్పి నల్లతేలుని కనిష్క వదిలిపెడుతుంది. నల్లతేలు మెల్లగా తులసి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కనిష్క దూరం నుంచి నల్లతేలును చూస్తూ ఉంటుంది. ఆహా, నా కల నెరవేరబోతుంది. సిద్ధు ఆ తులసికి అంత్యక్రియలు చేసిన కొద్ది రోజులకే నా మెడలో తాళి కట్టించుకుంటాను. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలంటారు కదా, అలా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ, అమ్మా ఇలా రండి, ఈ మంగళసూత్రాన్ని అందరికీ చూపించుకొని రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక ఆ నల్లతెలు తులసిని కుట్టకుండా మంగళసూత్రం ఉన్న ప్లేట్లోకి వెళ్తుంది. ఇక కనిష్క ఈ నల్లతేలు ఎటు వెళ్ళి ఉంటుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు, అమ్మా మిమ్మల్నేనమ్మా పిలుస్తుంది, వచ్చి ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి వచ్చిన భక్తులందరికీ చూపించరండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కనిష్క మంగళసూత్రం తీసుకుని భక్తులందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతకీ ఆ నల్లతేలు తులసిని కుట్టిందా, తులసి చస్తుందా కాసేపట్లో అని కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆ నల్లతేలు కనిష్క ఒంటి మీద కుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అబ్బా ఏదో కుట్టిందేంటి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది గుడి కదా, ఏ చీమో దోమో కుట్టుంటుందిలే అని చెప్పి కనిష్క మనసులో అనుకొని మంగళసూత్రాన్ని తీసుకెళ్ళి పంతులు గారికి ఇస్తుంది. ఇంకా పంతులు గారు మంగళసూత్రాన్ని సీతమ్మ తల్లి మెడలో కడతారు. సీతమ్మ తల్లి మెడలో కట్టడం పూర్తవగానే వచ్చిన భక్తులంతా కూడా సీతమ్మ తల్లిని, రాముల వారిని, అలాగే తులసి సిద్ధులను కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అమ్మా ఇంతటితో రాముల వారి కళ్యాణం పూర్తయిపోయింది. అలాగే సీతమ్మ తల్లికి, రాముల వారికి మంగళహారతి ఇస్తాను, ఎవరైనా పాట పాడండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే మా బాను చాలా పాటలు బాగా పాడుతుంది అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. రెండమ్మా ఆ బాను ఎవరో వచ్చి పాట పాడండి అని పంతులు గారు అంటూ ఉంటే అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. వైషమ్మ వద్దమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటే, లేదు బాను, నీ గొంతు ఈరోజు గుడిలో అందరూ వినాలి, నీకు మంచి లైఫ్ ఉంది బాను అని చెప్పి వైషు బలవంతంగా జానుని పంతులు గారి ముందుకు తీసుకెళ్తుంది. ఈ అమ్మాయే మా బాను, పాటలు చాలా చక్కగా పాడుతుంది, పాడు బాను అని వైషు చెప్తూ ఉంటే ఇక జాను ఎవరు గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని మంగళహారతి పాట పాడుతుంది. మంగళహారతి పాట పాడుతూ ఉంటే తులసి ఆ పాట వినగానే ఇది జాను గొంతులా ఉందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు జయనందన్ కూడా గుడిలోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. బాను పాడుతున్న పాట విని ఇది నా జాను గొంతులానే ఉందే అని చెప్పి మనసులో అనుకుంటాడు. వెంటనే వైషుకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారు గుడిలో, నేను గుడి దగ్గరకు వచ్చేసాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు గుడిలో రాములవారి కళ్యాణం జరిగిన దగ్గర మేము ఉన్నాము, ఇప్పుడు పాట పాడుతుంది మా బానునే అని చెప్పి వైషు చెప్తూ ఉంటుంది. మీరు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు, ఒకసారి బయటికి రండి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే ఇక వైషు మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. ఇక బాను పాట పాడుతూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కూడా స్వామివారిని దండం పెట్టుకుంటూ ఉంటారు. నేను తీసుకొచ్చిన నల్లతేలు ఆ తులసిని కుట్టి ఉంటుందా, తులసి ఈ పాటికే చచ్చిపోయి ఉండాలే అని కనిష్క ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కనిష్క నోట్లో నుంచి నురగలు వస్తూ సడన్గా కనిష్క పడిపోతుంది. అందరూ కూడా కనిష్క దగ్గరికి వెళ్ళి అమ్మ కనిష్క కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కనిష్క కళ్ళు తెరవకపోవడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్ళండి, అమ్మాయి నోటి నుంచి నురగలు వస్తున్నాయి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది నల్లతేలు అటుగా వెళ్ళటం చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయిని నల్లతేలు కరిసినట్టుంది, అందుకే ఈ అమ్మాయి నోటి నుంచి నురగలు వస్తున్నాయి, అదిగోండి నల్లతేలు అటు వెళ్తుంది అని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తూ ఉంటారు. ఇక దాంతో అందరూ కలిసి కనిష్కను హాస్పిటల్కు తీసుకెళ్ళటానికి చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక నిమిషం ఆగండి అని చెప్పి తులసి అంటుంది. అమ్మ అది నల్లతేలు, అది కరిస్తే చచ్చిపోతారు, ప్రాణానికి పెద్ద ప్రమాదం అమ్మ, ఆ అమ్మాయిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని భక్తులు అంటూ ఉంటే ముందు ఒక నిమిషం ఆగండి, హాస్పిటల్కు తీసుకెళ్లే అంత టైం లేదు, నోట్లో నుంచి నురగలు వస్తున్నాయంటే ఈ పాటికే తేలు కుట్టి పాయిజన్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయినట్టుంది, హాస్పిటల్కు తీసుకెళ్ళిపోయేలోపు చచ్చిపోవచ్చు, అందుకే మనకు చేతనైన ట్రీట్మెంట్ మనం చేద్దాం అని చెప్పి తులసి అంటుంది. ఒసే నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావే, నువ్వేమైనా డాక్టర్వా అని నీలాంబరి అంటూ ఉంటుంది. నాటు వైద్యం చేస్తాను బామ్మగారు, ఒక్క నిమిషం అని చెప్పి తులసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఆకులను తెంపుకొచ్చి గాయమైన దగ్గర వేస్తుంది. ఇక ఆ ఆకు పసరు వేసి కట్టు కడుతుంది. తరువాత
కనిష్క నోటిలో కూడా వేరొక ఆకు రసం తెచ్చి పోస్తుంది. కాసేపటికి కనిష్క మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అమ్మ కనిష్క ఇప్పుడు ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. బానే ఉంది మావయ్య, నాకేమైంది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క నిన్ను నల్లతేలు కుట్టింది అని చెప్పి నీలవేణి చెప్తూ ఉంటుంది. ఆ తులసిని చంపాలని నల్లతేలుని తెప్పిస్తే ఆ నల్లతేలు నన్ను కుట్టిందా అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. నేను తీసుకున్న గోతిలో నేను పడటం అంటే ఇదేనేమో. ఆ తులసిని ఏదో ఒకటి చేద్దామని ప్లాన్ చేసిన ప్రతిసారి ఆ ప్లాన్ నన్నే తిప్పి కొడుతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.